అమ్మో, తోటలో పడిన కొబ్బరి వండలు ఇచ్చాను, కొట్టిమ్మంటావా? సరే. ఆపరా, నీకెందుకు రా శ్రమ? నేనున్నాను కదా, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మనం ఇంటర్ చూపించాం. ఒక్క దెబ్బకి కాయ పచ్చడైపోవాలి. కష్టాలు సన్నీళ్ల లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడు కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోతుంది. మళ్ళీ ట్రై చేస్తావా? నువ్వు ట్రై చేయి. వెనకెళ్తా ఇప్పుడు కానీ. చెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. బాగా ఉక్కపోస్తోంది అంటే వర్షం వస్తుంది. ఏంటిడు వంకరగా చూస్తున్నాడు? ఏం పోయే కాలం వచ్చింది వీడికి? పొద్దున్నే ఏంటి ఆ రీల్స్ గోలా? కొంచెం ఆ ఇన్స్టాగ్రామ్ కి కూడా బ్రేక్ ఇవ్వండి. సర్లే. ఏయ్, ఏంటా చూపు? అంటే చాలా రోజులైంది. అయితే నాకు రోజుకొక్కసారి నా అలవాటు. నువ్వేమనుకోకపోతే అనుకోకపోతే పెద్ద మనసు చేసుకొని నాకు ఇస్తావా? ఏ ఆపు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నా సంగతి నీకు తెలీదు. కరాటేలో నేను రెయిన్బో బెల్ట్. బొమ్మనిస్తే బొంబాయిలో పడతావు. ఒక్క కాఫీ అడిగితే ఆస్తులు అడుగుతున్నట్టు ఎందుకంత కోపం? అంటే నువ్వు ఇంతసేపు అడిగింది కాఫీనా? నువ్వేమనుకున్నావు? అయినా నువ్వేంటి ఇంటల్లుళ్ళ టీలు కాఫీలు అడుగుతున్నావు? పనివాడివి పనివాడిలా ఉండు. వద్దులే, ఆ పోస్ట్ కంటే ఈ పోస్టే బెటర్. అయినా కాఫీ నువ్వే ఇవ్వాలేంటి? అడిగితే మంగేవదా? ఏ మంగా? కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా రెడీయే. అదా, నాలా కాఫీ పెట్టాలంటే ఏ కాఫీ డేలోనో 10-15 ఏళ్ళు పనిచేస్తుండాలి. దానికంత సీన్ లేదు. అయినా నేను కాఫీ కలపాలంటూ 10 ఏళ్ళైనా కాఫీ డేలో పనిచేసి ఉండాలి. ఆఫీసర్లా పడుకున్నాడు. అయ్యో, సరే, ఆ కొట్టం రెడీ అయ్యేదాకా కొన్ని రోజులు లోపల పడుకోవచ్చు. కానీ ఒక కండిషన్.
ఇది లక్ష్మణ రేఖ కాదు, రక్షణ రేఖ. నీకు పొర్రపాటున దీన్ని దాటి ఇటువైపు నీ వేలొచ్చినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. బావా బావా ఏంటి బావ ఇది? అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయితే ఎలా చెప్పు? చిన్నప్పుడు నాన్న చెప్పేవాడు, పెద్దవాడు పాపం చాలా ఇమోషనల్ సింపుల్ ఫిల్మ్, కానీ చిన్నోడే స్టబర్న్, స్ట్రాంగ్, ఇన్సెన్సిటివ్. నేను అలాగే పెరిగాను. వాడు పుట్టాక వాడిని చేతికి తీసుకున్నాక ఒక పాషంతో కన్నీళ్ళు వచ్చాయి నాకు. ఆ ఫీలింగ్ ఎంత గొప్పది, అసలు ఐ కెన్ నెవర్ ఎక్స్ప్లెయిన్ ఇట్. నేను చెప్పుకోలేను. అలాంటిది వాళ్ళ కనుచూపు మేరలో వాడు ఎక్కడ లేడు. దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను నేను, జస్ట్ వన్ థింగ్, వాడు ఎక్కడున్నా నలుగురికి ఉపయోగపడాలి, ఎవరి మీద భారం కాకూడదు. ఇంకొద్దురా ఆపేద్దాం. లోకంలో ఎవరికైనా పూలని చూస్తే ఆనందం కలుగుతుంది, కానీ వాటిని పండించే మనకి మాత్రం పూలని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఈ ఊర్లో ఆ ఎమ్మెల్యే వాడి కొడుకు ఉన్నంత కాలం మన జీవితాలు బాగుపడవురా. కష్టపడి పండించిన పూలు నేల పాలవుతుంటే గుండె తరుక్కుపోతుందిరా. పట్నంలో అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా ఉందట. అదైతే రోజుకి 2 పూటల కడుపైన నిండుతుందని ఆశరా. పట్నంలో ఉండే కష్టాలు పట్నంలో ఉంటాయి బాబాయ్. ఇక్కడే పుట్టి పెరిగాం, ఇక్కడే ఎలాగోలా బతుకుదాం. ఆ బతుకు పోరాటం మీద వాళ్ళతోనే చేద్దాం బాబాయ్. నువ్వు ఆపరా, ఇక్కడ బతకడానికి ఏమీ లేదు. ఇంకొంతకాలం ఇక్కడే ఉంటే అందరం కలిసికట్టుగా ఈ గోదట్లో దిగి సావాలి. మన కోసం ఎవరూ రారు, మన బాధలు ఎవరికి పట్టవురా. పువ్వులు పండించే రైతు కళ్ళలో నిప్పులు పోయించకూడదు, వాళ్ళకి రావాల్సిన సెటిల్ చేసి పంపించేది. మన కష్టాలు తీరే దారి ఒకటి కనబడింది. చివరిసారిగా భగవంతుడి మీద భారం వేసి ఒక ప్రయత్నం చేద్దాం. అప్పటికీ కాకపోతే నేను మీతో పాటు పట్నం వచ్చేస్తాను బాబాయ్. పని మొత్తం నేను ఎత్తి మీద చేసుకున్నావు. ఆ సత్తిగడేం తెంగరుడు, ఎలా ఎగుతున్నావో ఏంటో. నువ్వు టెన్షన్ పడకు నాన్న, పనిలో కొత్త అబ్బాయి చేరాడు, అంతా బాగా చూసుకుంటున్నాడు. కొత్త అబ్బాయా? అయినా ఈ రోజులో తోట పని చేసే కుర్రాళ్ళు ఎక్కడున్నారమ్మా? ఎవరమ్మా అతను? ఉన్నాడులే, రాము అని ఒక పిచ్చి పనోడు, ఎవరూ లేని అనాథ పాపం. సరే నాన్న, నేను బయలుదేరుతాను. నువ్వు టైంకి తిని మందులు వేసుకుంటే ఇంటికి వచ్చాక అన్ని నువ్వే చూసుకోవచ్చు. సరే, జాగ్రత్త అమ్మా. అలాగే. అమ్ములు పడిపోయావారా? దిగరా. వసే అమ్ములు, ఎన్ని రోజులు ఇలా ఒక్కదాని మీద ఒక్కుతావే? నువ్వు ఒక్కసారి అన్నావనుకో, నేను తొక్కి పెడతా. ఏమంటావు? మీ ఇంట్లో ఆడవాళ్ళకి బండ్లున్నాయి కదా, వాటిని ఎవరు తొక్కుతారు? ఓ, డబ్బున్నోడివి కదా, తొక్కడానికి ఎవరిని ఒకరిని పెట్టే ఉంటావు. ఏం మాట్లాడుతున్నావే? నా సంగతి తెలుసుగా. నీ ఉడతూపులు మార్కెట్లో చూపించు, నా దగ్గర కాదు.